ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవలో కూడా మేము ముందున్నామంటూ ఈ రక్తదాన శిబిరానికి ఎంతోమంది ఉత్సాహవంతులైన కానిస్టేబుల్స్ సిబ్బంది ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకుని రక్తదానానికి ఉత్సుకత చూపిస్తున్నారు. వారి యొక్క సేవలు అభినందనీయం. రక్తదానము అన్ని దానాల్లోకి వెళ్ళ గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 55 రోజులు జీవించి ఉండటం మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితమే తార్కాణం. కానీ ఏదైనా కారణం చేత ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే అది యాక్సిడెంటే కావచ్చు, శస్త్రచికిత్సే కావచ్చు, కొన్ని నిమిషాల్లోనే రక్తం ఎక్కించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోతున్నాడు. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాము, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇంతవరకు ఎవరూ కనుగొనలేదు. కేవలం ఒక వ్యక్తి సహృదయంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే కానీ రక్తం యొక్క లభ్యత లేదు. అందుకోసమే ఈ స్వచ్ఛంద రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. అతను ఈరోజు ఎవరికి రక్తదానం చేస్తున్నాడో, అతని రక్తదానం వల్ల రేపు ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అలాగే మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రం లోపల 8.5 లక్షల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. కానీ మనకి దురదృష్టకరమైన విషయం ఏంటంటే 1.5 లక్షల యూనిట్ల రక్తం యొక్క కొరత మన ప్రతి సంవత్సరం బాధిస్తూనే ఉన్నది. దీనివల్ల ముఖ్యంగా 70% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారు సకాలంలో రక్తవంతంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి మరి ఇది ఎందుకు జరుగుతుంది? మనకేమన్నా రక్తదానం స్వచ్ఛంద రక్తదాతల కరువా అంటే అదే లేదు. ఎందుకంటే మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ కేవలం 1000కి 9 మాత్రమే ముందుకు వస్తున్నారు. అందువల్లే మనకి దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది? కొందరికి రక్తాన్ని సేకరించే సూది నొప్పిని కలిగిస్తుందేమోనన్న భయం, కొందరికి రక్తం యొక్క రంగు చూస్తే భయం, కొంతమందికి ఆ రక్తాన్ని సేకరించే సూదులు బ్యాగులు మళ్ళా వాడతారేమోనన్న అనుమానం, కొంతమంది స్టూడెంట్స్ యువత ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారేమోనన్న భయం. ఇవన్నీ రక్తదాన ఆవశ్యకతను మరుగునపరిచి రక్తదానానికి వీళ్ళందరినీ సింపుల్గా అంటే వెనుకడుగు వేయించడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. కాబట్టి రక్తదానం వల్ల ఎటువంటి రుగ్మతలు కానీ నీరసం కానీ కలగదు.